తమను విధుల్లోకి తీసుకోవాలంటూ వాలంటీర్లు జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. వాలంటీర్ల నిరసన దీక్షపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిన్నటి వరకు దీక్షకు అనుమతి ఉందని చెప్పిన పోలీసులు నేడు దీక్షకు ఎటువంటి అనుమతి కూడా లేదని చెప్తున్నారు. కనీసం దీక్ష చేసుకునేందుకు టెంట్ను కూడా పోలీసులు వేయనివ్వడం లేదు. ఇక పోలీసులు చేస్తున్న వేధింపుల మీద మనతో మాట్లాడడానికి వాలంటీర్స్ ఉన్నారు. మేడం చెప్పండి, అసలు ఎందుకు పోలీసులు మీకు అనుమతి ఇవ్వలేదు? మీరు పర్మిషన్ తీసుకోలేదా? అందరికీ నమస్కారం అండి. నా పేరు దీప్తి. మేము పర్మిషన్ అనేది 4 రోజుల క్రితమే తీసుకున్నాం. ఇదిగోండి పర్మిషన్ లెటర్ కూడా మా దగ్గర ఉంది. పర్మిషన్ లెటర్ తీసుకొని మేము 4 రోజుల క్రితం నుంచి పర్మిషన్ తీసుకొని మేము వైజాగ్లో మా గ్రూప్లో మేము సర్క్యులేట్ చేసుకున్నాం. ధర్నా ఉంది, రండి వెళ్దాము, ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు అవుతున్నాయి కదా, మన గురించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారేమో అని ఆశతో మేము అందరం ముందుకు వచ్చాం. అయితే ఇవి కొన్ని జిల్లాలో, ఇప్పుడు మీ అన్ని జిల్లాలో వాలంటీర్లు ఉన్నాం. ఇప్పుడు అందరూ మేము ఒక దగ్గర ధర్నా చేసామంటే మిగతా జిల్లాల నుంచి కూడా సంఘీభావం తెలపడానికి వస్తారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వేరే వేరే జిల్లాల నుంచి వస్తున్నారని చెప్పి అన్న ఉద్దేశంతో మార్నింగ్ నుంచి టెంట్లు వేయనివ్వకుండా దగ్గర ఒక 100 మంది పోలీసులు కాపలా పెట్టి, అంటే చిరుద్యోగులు మిగతా అందరూ వదిలేస్తున్నారు. మేము చిరుద్యోగులు ఎవరు ఏం చేయలేరు, వీళ్ళకి ఎవరు సపోర్ట్ ఉండరు అనే ఉద్దేశంతో ఈరోజు ఇంతమంది పోలీసులు తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ ఎంట్లో నిల్చోబెట్టారండి. ఇప్పటికైనా సరే, ఎందుకంటే మేము ఎవరు లేరండి, ఎవరు గొడవ పెట్టింది లేదు, ఏమీ లేదు. మాకు అడుగుతున్నాం, మాకు ఇస్తానన్న వాళ్ళు 10,000 మాకు ఇమ్మంటున్నాము, లేదా ఉద్యోగ భద్రత ఇమ్మంటున్నాం. 9 నెలలైంది, కనీసం ఉద్యోగం లేదు అన్న విషయం కూడా వాళ్ళు వ్యక్తం చేయట్లేదు మాకు. కానీ ఇప్పుడు ఉద్యోగం లేదు, రెన్యువల్ లేదు అన్న కారణం ఒక్కటే చెప్తున్నారు. మొన్న కూడా బాల వీరాంజనేయులు గారు అదే చెప్పారు. అదే బాల వీరాంజనేయులు గారు ఆగస్టు 9వ తేదీ చేసిన వీడియో ఒకసారి చూడమనండి. అతనికి ప్రెస్ మీట్లో ఇచ్చారు, మీకు రెన్యువల్ లేదు, మేము రెన్యువల్ చేస్తాము అని చెప్పారు అతనే. మరి ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే ఇంతమంది 2,60,000 మంది వీధిలో పడిపోయినా పర్వాలేదు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అంటే ఇది వదిలేస్తే ఇంక ఊరుకుంటారు, వీళ్ళు ఎవరు కలిసి లేరు అన్న ఉద్దేశంతో వాళ్ళు అంటున్నారు. ఇంతవరకు మేము అన్ని యూనిట్స్గా వేరువేరుగా మేము ముందుకు వెళ్ళామండి. ఈరోజు ఈ ధర్నా సమక్షంలో మేము నాలుగు అసోసియేషన్లు ఉన్నాయి ఇప్పుడు వరకు, అవన్నీ ఒకటయ్యి జేఏసీగా ఏర్పడి అందరం కలిసి ధర్నా చేయడానికి ఇక్కడ నిర్ణయించుకున్నామండి. ఇక్కడ నుంచి ఎక్కడ ఏ ధర్నాలు జరిగినా అందరం కలిసే ముందుకు వెళ్తాం. ఎందుకంటే వేరువేరుగా వెళ్ళడం వల్ల గవర్నమెంట్ కూడా వీళ్ళకి యూనిటీ లేదనేది ఒక మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ నుంచి యూనిటీ అంటే ఏంటో మేము కూడా చూపిస్తామండి. ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? మాకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి మేమైతే ఏం అడగలేదు సార్. అతను చంద్రబాబు గారు ఉగాది రోజు మీకు ఇచ్చేటటువంటి ఇది ఒక గిఫ్ట్ అని చెప్పాడు. ఇది గిఫ్ట్ అని చెప్పి మేము అడగతలకే అతనే చెప్పాడనమాట. చెప్పిన హామీని నెరవేర్చుకోమని కలవని మంత్రి లేడు, కలవని ఎమ్మెల్యే లేరు. ప్రతి ఒక్క జిల్లాలో 26 జిల్లాలకు సంబంధించిన వాలంటీర్లు అందరూ కూడా కలెక్టర్లకి లెటర్ ఇచ్చారు, అన్నీ చేశారు. చెప్పినప్పుడే మాత్రం మీకు న్యాయం జరుగుద్ది, మా దగ్గర నుంచి హైయర్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేయడం మా బాధ్యత అని చెప్పారు. కానీ మొన్న డోలా వీరాంజనేయులు గారు మొన్న అసెంబ్లీలో మాట్లాడిన తీరైతే అస్సలు బాగలేదు. పిల్లోడే పుట్టలేదు, వానికి పేరేం పెట్టాలి అన్నాడు. ఇంతకు ముందు ఒక 2 months బ్యాక్ అతను మేము కలిసినప్పుడు ఒంగోలులో అక్కడ కలిసినప్పుడు ఏం చెప్పాడంటే, మీ గురించి ఆలోచిస్తున్నాము, జీవోలు లేవు, జీవోలు తీసుకొస్తాము, అదేవిధంగా శాలరీస్ మేము అప్పుడు సార్ మాకు శాలరీ బిల్లులు పెట్టట్లేదు అంటే ఎవరు పెట్టొద్దన్నారు, మేము చెప్పామని చెప్పి అప్పుడే ఫోన్ చేశారు. అప్పుడు తెలీదా వీళ్ళు పిల్లోళ్ళు పుట్టలేదు, వీళ్ళకి పేరు పెట్టాలా లేదా అనేది అప్పుడు తెలీదా మంత్రి గారికి? అలాగే లోకేష్ గారిని కూడా కలిసినప్పుడు కూడా ఏం చెప్పారంటే ఆలోచిస్తున్నాము, చూద్దాము అన్నారు. ఏం ఆలోచిస్తున్నారు అంటే 2,60,000 మంది వాలంటీర్లని రోడ్డు మీద దొబ్బేయడానికి ఆలోచిస్తున్నారా? ఏం ఆలోచించారు చెప్పండి. మాకు వాలంటీర్లందరికీ కూడా కనీసం ఇక్కడ 26 జిల్లాలకు సంబంధించిన వాలంటీర్లు జిల్లాల నుంచి ఇక్కడికి రావాలంటే ఎంత కష్టపడతారో అందరికీ తెలిసిన విషయమే. 9 నెలల నుంచి శాలరీస్ లేవు, చాలా ఇబ్బందిగా ఉన్నాము. కాబట్టి అందరూ కలిసి జేఏసీగా ఒక యూనియన్గా ఇక్కడ ఏర్పడి కలిసికట్టుగా ప్రభుత్వానికి వాలంటీర్ ఉద్యోగం వచ్చేంత వరకు పోరాడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండిపోతుంది మీ డిమాండ్కి ప్రభుత్వం తలొగ్గకపోతే? నా పేరు షుక్మాన్ భాష అండి, మాది వేటపాలెం, బాపట్ల జిల్లా. చంద్రబాబు నాయుడు గారి ఇంటిని మాత్రం ముట్టడి చేస్తామండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అబద్ధాల కోర ఎవరు ఉన్నారంటే స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారే. మేము అడగకుండానే హామీలు ఇచ్చి మేము అడిగాము ఆయన్ని, 5 నుంచి 10,000 చేస్తానన్నావు, ఖజానా లేదంటున్నావు, మాకు సారీ చెప్పి 5,000 అయ్యి మేమేం ద్రోహం చేశాం? ఏమైనా పాపం చేశామా? ₹1 అవినీతి లేకుండా ప్రజలకు సేవ చేయడం మేము చేసిన నేరమా? ప్రజలకి ఇన్ టైంలో మేము సర్వీస్ చేయడం నేరమా? జగన్మోహన్ రెడ్డి గారు మా వాలంటీర్ వ్యవస్థని తీసుకుని వస్తే ఆ రిక్రూట్మెంట్ ద్వారా మేము జాయిన్ అయితే మేము వైఎస్ఆర్ పార్టీ కొమ్ము కాసాం, లేదా వైఎస్ఆర్ పార్టీ మేము కండవాలు ఏమైనా వేసుకున్నామా? అంటే నువ్వు తెచ్చిన వ్యవస్థలు, డోక్రా వ్యవస్థ నువ్వు తేలేదా? మండలి వ్యవస్థ మన రామారావు గారు తేలేదా? గత ప్రభుత్వం ఇట్లాగే తీసుకుంటా పోయినాయా? అబద్ధాల కోరి ముఖ్యమంత్రి ఒకటే చెప్తున్నావు, 2,60,000 మంది జీవితాలని ఉరితాడి బిగించావు. నువ్వు కనుక మారకపోతే మేము ఒకటే చెప్తున్నావు, విజయవాడ స్తంభింపజేస్తాము. నీకు చేత కాకపోతే నువ్వు బత్రఫ్ చేయాలా? గవర్నర్ గారు ముఖ్యంగా ఈ చంద్రబాబు నాయుడు గారిని బత్రఫ్ చేయించాల్సిందే. ఎందుకంటే ఇచ్చిన హామీలను అమలు చేయలేను, నాకు ఖజానా లేదంటున్నావు.
ఒక్కరోజు జగన్మోహన్ రెడ్డికి అయ్యా పరిపాలన, మళ్ళీ పథకాలు ఇస్తాడు. నువ్వు ఆ సినిమా ఉంది కదా, మన ఒకే ఒక్కటి ఏదో సినిమా ఒకటి ఉంది కదా, ఒక్క 10 రోజులు నువ్వు రాజీనామా చేసి ఇవ్వయ్యా, నీ పాలన జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తారు. ఇంతమంది మహిళా మతలను తీసుకొచ్చి రోడ్డు మీద పడేసావే, ఈ శాపాలు ఎవరికి ఇవ్వాలి? ఈ పాపం ఎవరిది? ఆ పసిబిడ్డలు ఎవరు? నువ్వు హామీ ఇచ్చే గెలిచావు కదా, మా ఓటు బ్యాంక్ మనం మర్చుకున్నావు కదా, ఇంతమంది పోలీస్ వ్యవస్థను తీసుకొచ్చావే. నువ్వు పోలీసులను అడ్డు పెట్టుకుంటే ప్రజాస్వామ్యంలో హిట్లర్ లాంటి నీ ఎంత, గడాఫీ లాంటి వాళ్ళే భూస్థాపితం అయిపోయారు. నువ్వెంత? నీ పతనం ఎంత? కొద్ది రోజుల్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నాం, ఈ మహిళమ్మ తల్లులో ఉసురు కొట్టుకోబోతుంది. ఈ చంద్రబాబు నాయుడు ఏదైతే 165 సీట్లు గర్వం ఎక్కావో 5 తీసేసి 16 ఉరితాడు బిగించబోతున్నాం మేము. తాము గతంలో అడగకుండానే చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని 5,000 ఉన్న జీతాన్ని 10,000కి పెంచుతామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం నేడు ఆ హామీ నిలబెట్టుకోమంటే తాము చేస్తున్న ఉద్యమానికి అనేక ఆటంకాలను పోలీసులను అడ్డుపెట్టుకుని సృష్టిస్తున్నారని, చంద్రబాబు నాయుడు పతనం ప్రారంభమయ్యే రోజులు దగ్గరలోనే ఉందని, త్వరలోనే చంద్రబాబు నాయుడు ఇంటిని కూడా ముట్టడించడానికి వాలంటీర్లు అంతా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇక్కడ వాలంటీర్లు చెప్తున్నారు.